अथ मंत्रपाठः। सहनौ भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। విభక్తి ప్రకరణంలో కూడా మనము చతుర్థి సంప్రదానం అంటే ఏమిటి, సంప్రదాన కారకంలో ఏ విభక్తి వస్తుంది అది మనం చూసాం నిన్న. చతుర్థి సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది అనే సూత్రాన్ని, దానికి సంబంధించిన ఉదాహరణలు నిన్న మనం చూసాము. సంప్రదానం అంటే కర్మణ యమభిప్రైతి సా సంప్రదానం. కర్మ ద్వారా ఎవరినైతే మనం ప్రేరేపిస్తున్నామో, సంతోషపెడుతున్నామో వారికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పుకున్నాము. ఆ సంప్రదానంలో ఏ విభక్తి రావాలి అంటే మన ప్రకృతి సూత్రం చతుర్థి సంప్రదానే అనే సూత్రం వచ్చేసి అలాంటి సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది. అది అనభిహిత సంప్రదాన కారకం కాబట్టి చతుర్థి విభక్తి వస్తుందని చెప్పి నిన్న మనం చూసామండి. అస్తు, నిన్న చెప్పిన పాఠంలో ఇంకెవరికైనా సందేహం ఉందా అండి? అస్తు, ప్రకృతం అనుసరామః. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ చతుర్థి విభక్తి వస్తుంది నిర్ధారిస్తున్నాను. మన ద్వితీయ విభక్తి చూసాము, తృతీయ విభక్తి వస్తుంది, ఏ అర్థం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు అదే క్రమంలో చతుర్థి విభక్తి ఇంకా ఎక్కడికి వస్తుంది అనేది మనం కింద చూసుకుంటున్నాము. చూడండి, స్లైడ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి 14వ సూత్రము, 2వ అధ్యాయం 3వ పాదంలో 14వ సూత్రం, పేజీ సంఖ్య 214 అండి. పేజ్ నెంబర్ 214, 1వ భాగం. అస్తు, క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. ఇది ఈ సూత్రం మనకు ఈ రకంగా ఇవ్వబడింది. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. పదవి భాగం చూడండి. క్రియార్థోపపదస్య ఇది షష్ఠి విభక్తి ఏకవచనము, చ అవ్యయపదము, కర్మణి సప్తమి విభక్తి ఏకవచనము, స్థానినః షష్ఠి విభక్తి ఏకవచనము. స్థానినః అనేది షష్ఠి విభక్తి ఏకవచనము. ఇప్పుడు చూడండి, సమాసం వచ్చేసి క్రియార్థోపపదస్య అనే పదాన్ని విగ్రహవాక్యం ద్వారా సమాసం ద్వారా చెప్పుకుంటున్నాము. చూడండి, క్రియార్థోపపదస్య అంటే ఏమిటంటే క్రియాయై ఇదం, క్రియాయై ఇయం, క్రియా కోసం ఇది, దాన్ని క్రియార్థ అంటాం. ఏదైనా ఒక పని కోసం ఏదైతే ఉందో దాన్ని క్రియార్థ అంటాం. ఇప్పుడు ఒక పని కోసం ఉంది, ఇప్పుడు మనం చదివేటువంటి ఒక కార్యం చేస్తున్నాం. సో ఈ మొబైల్ ఎందుకంటే క్రియార్థం. ఏ క్రియార్థం? పఠన క్రియార్థం. పఠన క్రియ, గంతుం క్రియార్థం యానం, గమన క్రియార్థం యానం. అలాగా వెళ్ళడానికి యానం, వాహనం. అలాగా ఏది దేనికోసం అయితే ఉందో, ఏ క్రియ కోసం ఏదైతే ఉందో, వస్తు పదార్థం వ్యక్తి ఏదైతే ఉందో దాన్ని క్రియార్థ అంటాం. క్రియాయై ఇదం, క్రియాయై ఇయం స్త్రీలింగ శబ్దము, క్రియాయై ఇయం క్రియార్థ అని చెప్పి చెప్పుకున్నాం. ఇదేంటి? సో చతుర్థి విభక్తిలో విడగొట్టున్నాం కాబట్టి చతుర్థి తత్వ సమాసం చెప్పుకుంటాం అన్నమాట. అందుకే
క్రియార్థ తత్పురుష సామాన్య తత్పురుష సమాసం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత క్రియార్థ అనే పదాన్ని మళ్ళీ ఉపపదంతో సమానం చేస్తున్నాం. చూడు ముందు క్రియార్థ అని చెప్పిన తర్వాత క్రియార్థ పదం మళ్ళీ ఉపపద శబ్దంతో కలిపితే ఏమవుతుంది? క్రియార్థా క్రియా ఉపపదం అంటే క్రియార్థ క్రియ ఉపపదం ఉంది యస్య ఏ శబ్దానికైతే క్రియార్థ క్రియా ఉపపదం యస్య స క్రియార్థోపపద అంటే అద్వాదం. క్రియార్థ క్రియ ఉపపదంగా ఉంది యస్య ధాతు ఏ ధాతుకి అయితే క్రియార్థ క్రియ యొక్క క్రియార్థాన్ని ఇచ్చేటువంటి క్రియ పదం ఏదైతే ఉందో, క్రియ కోసం ఏదైతే క్రియ ఉందో అంటే ఒక క్రియ కోసం ఇంకో క్రియ ఏదైతే ఉందో, ఒక క్రియ కోసము ఇంకో క్రియ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం గంతుం భోక్తుం వ్రజతి ఏంటి భోక్తుం వ్రజతి అని చెప్పాం. ఇప్పుడు తినేటువంటిది ఒక క్రియ, ఆ తినేటువంటి క్రియ జరగాలంటే ఇంకొక క్రియ ముందు ఉండేమాట అంటే భోక్తం వెళ్ళాలి అన్నమాట. భోక్తుం గచ్చతి. ఇప్పుడు గచ్చతి క్రియ అంటే తినేటువంటి క్రియకు ఒక క్రియకు ఇంకో క్రియ సహాయపడుతున్నమాట అంటే తినాలి అంటే వెళ్ళాలి, అది ఎక్కడైనా కావచ్చు స్థాన విశేషం. ఇప్పుడు భోక్తుం గచ్చతి తినేటువంటి క్రియకి గమన క్రియ అనేది సహాయకం, అది క్రియార్థ క్రియ. అంటే క్రియ యొక్క అర్థాన్ని సంపాదించకు ఏదైతే క్రియ రెండో క్రియ అయితే ఉందో దాన్ని క్రియార్థ క్రియ అంటామంట. కింద చూద్దాము. క్రియార్థ క్రియ ఉపపదంగా ఉంది యస్య ధాతు ఏ ధాతుకైతే స క్రియార్థోపపద ధాతు అని చెప్పి చెప్పుకుంటాం. క్రియార్థోపద తస్య క్రియార్థోపపదస్య మొత్తం కలిపితే ఏమవుతుంది? తస్య క్రియార్థోపపదస్య అలా వస్తుంది. ఇది ఉత్తర పదలోపి బహువ్రీహి సమాస. ఏంటి? ఉత్తర పదలోపి బహువ్రీహి సమాస. ఉత్తర పదలోపి ఎందుకన్నామంటే ఇక్కడ క్రియార్థోపపద, ఇక్కడ క్రియార్థ మధ్యలో అర్థపదం ఉంది కదా, మనకి సమస్త పదంలో ఉంది క్రియార్థోపదస్య ఉంది కదా, ఇక్కడ ఉత్తర పదాన్ని మనం సమస్త పదంకి వచ్చేసరికి ఇక్కడ తీసేస్తాం క్రియార్థోపపదం అని చెప్పి. ఒక క్రియాపదం ఎక్కువగా ఉంది. క్రియార్థ క్రియా ఉపపదం యస్య క్రియార్థ క్రియ ఈ క్రియా శబ్దం ఒకటి ఎక్కువగా ఉందా అది ఉత్తర పదానికి లోపం చేస్తాడు. అందుకే ఉత్తర పదలోపి బహువ్రీహి. ఈ విగ్రహవాక్యంలో క్రియార్థ అంటే ఉంది, మనకు ఉపపదం ఉంది. ఈ రెండు పదాలు ఉన్నాయి, మధ్యలో క్రియా శబ్దం ఉంది కదా, క్రియార్థ క్రియా ఉపపదం యస్య. ఆ క్రియ అది ఉత్తర పదంలో ఉంది అంటే క్రియార్థ అనే పదానికి పక్కన ఉంది అంటే ఉత్తర పదంలో ఉంది అంటే దానికి ఇది లోపం చేస్తుంది. అందుకే ఉత్తర పదలోపి అంటే ఈ సూత్రం కాదు, అది నీకు తెలుస్తున్న తర్వాత ఉత్తర పదం లోపం చేస్తాం. అందుకే ఉత్తర పదలోపి బహువ్రీహి సమాస అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే ఇది మొదటిసారి ఇలా చూస్తున్నామట, ఉత్తర పదానికి లోపం చేసి. ఇంత ముందు కూడా వచ్చింది ప్రారంభంలో, ఇక్కడ మళ్ళీ ఒకసారి కనిపిస్తుంది మనకు. ఉత్తర పదలోపి బహుది అంటే ఉత్తర పదానికి లోపం చేసాం కాబట్టి ఉత్తర పదలోపి బహుది సమాసం. సమాసం అయితే బహుదియే. ఎటువంటి ఉత్తర పదానికి ఒక పదం అతిరిక్తం ఉంది, ఆ పదాన్ని లోపం చేసాం. క్రియార్థ క్రియ అనే పదాన్ని లోపం చేసామట, అప్పుడు క్రియార్థ ఉపపదం ఉంటుంది. క్రియార్థ ఉపపదంలో క్రియార్థ తాలో ఆ ఉంది, ఉపపదంలో ఊ ఉంది. ఈ రెండింటి మధ్య గుణసంధి అవుతుంది. అంటే ఆ పక్కన ఈ ఉంటే ఏ అయిపోతుంది, ఆ పక్కన ఊ ఉంటే ఓ అవుతుంది. ఇక్కడ ఉంది ఆ పక్కన ఊ ఉంది, ఉపపదంలో ఊ ఉంది, అందుకే గుణసంధి ఆ గుణ ప్రకారం గుణ చేస్తే ఊ అయిపోయింది. అందుకే క్రియార్థోప అని వచ్చిందన్నమాట. క్రియార్థ ప్లస్ ఉపపద ఇది ఈక్వల్ టు క్రియార్థోప అలా వచ్చిందన్నమాట. ఓకే, సో ఇది విగ్రహవాక్యం ద్వారా మనం ఈ పదాన్ని విడగొట్టి చెప్పుకున్నాం. పైనుంచి అనువృత్తి వస్తుంది, చతుర్థి అనే పదానికి అనువృత్తి వస్తుంది, అనభిహితే అనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది పైనుంచి. ఇప్పుడు చూడండి, కింద ఒక విషయం చెప్పబడింది. సూత్రంలో స్థానినః అనే పదం ఉంది కదా, స్థానినః అంటే ఏమిటి కొంచెం ఇక్కడ విడదీసి చెప్తున్నారు. ఎత్ర గమ్యతే చ అర్థో నచ ప్రయుజ్యతే. ఎక్కడ గమ్యతే చ అర్థ అంటే వెళ్ళేటువంటి అర్థం ఉంది, వెళ్ళితే నాచ ప్రయుజ్యతే కానీ అది ప్రయోగించబడింది కదా. నాచ ప్రయుజ్యతే శబ్ద స స్థాని. ఎక్కడైతే గమ్యతే వెళ్ళేటువంటి అర్థం ఉంది కానీ ఆ శబ్దాన్ని ప్రయోగించబడలేదు, అటువంటిది ఏదైతే ఉందని స్థాని అంటాం. ఎత్ర గమ్యతే చ అర్థో నాచ ప్రయుజ్యతే శబ్ద స శబ్ద స్థాని అని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ సూత్రార్థం చూడండి.
మీకు క్లారిటీ వస్తుంది. స్థానిన అంటే అప్రయుజ్యమానస్య. ఇప్పుడు చెప్పాను కదా, ఎట్లా గమ్యతే చ అర్థ నచ ప్రయుజ్యతే శబ్ద, ఎక్కడైతే ప్రయోగించబడే శబ్దం అటువంటి శబ్దం ఇక్కడ అదే చెప్తారు. స్థానిన అంటే దాన్ని స్థాని అని చెప్పి చెప్పుకున్నామాట. ఇప్పుడు స్థానిన అంటే అప్రయుజ్యమానస్య అంటే ప్రయోగించబడినటువంటి కాదు, ప్రయోగించబడినటువంటి శబ్దం అయితే ఉందో ప్రయుజ్యమానస్య కాకుండా అప్రయుజ్యమానస్య అని చెప్తున్నాం ఇక్కడ. అప్రయుజ్యమానస్య క్రియార్థోపపదస్య ధాతోః అనభీతే కర్మణి కారకే చతుర్థి విభక్తి భవతి. ఇక్కడ క్రియాకే ఒక క్రియ కోసం వేరే క్రియ ఉత్పదం ఏదైతే ఉందో, క్రియార్థోప్ క్రియ అంటే ఒక క్రియ కోసం క్రియ అనే ఉత్పదం ఎక్కడైతే ఉంటుందో, దేనికైతే ఉంటుందో అటువంటి అప్రయుజ్యమైనటువంటి ధాతు అయితే ఉందో, అటువంటి అప్రయుజ్యమైన ధాతు అర్థంలో అనభిహిత అర్థంలో కర్మకారకంలో చతుర్థి విభక్తి వస్తుంది. మళ్ళీ అనభిహిత కర్మ అనగానే ద్వితీయ విభక్తి ఇక్కడ ఏం చేసినాం, చతుర్థి విభక్తి వచ్చినాం. అనభిహిత కర్మకారకంలో చతుర్థి విభక్తి భవతి. ఇలాంటి అర్థం ఉంటే కోసమే క్రియార్థం ఉత్పదంగా ఉంటే ఇలాంటి అర్థంలో అప్రయుజ్యమైన స్థానం ఏదైతే ఉందో, ప్రయోగించబడినటువంటి స్థానం ఏదైతే ఉందో అటువంటి అర్థంలో సందర్భం ఉంటే అక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. అంటే మామూలుగా కర్మని ద్వితీయ ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం చతుర్థి భవతి అని చెప్పి విధించిందన్నమాట, విశిష్టమైన సూత్రం. అది ఇక్కడ దీన్ని అర్థంగా ఈ రకంగా చెప్పుకున్నాం. కాబట్టి కర్మని ద్వితీయ ప్రాప్త చతుర్థి విభక్తి ఇక్కడ విధానం చేయబడింది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చూడండి. యథేభ్యో వ్రజతి అంటే ఏమిటంటే ఇంధనం తీసుకోవడం కొరకు వెళ్తున్నాడు. ఏదేభ్య ఏదైనా ఇంధనం అంట, ఏదైనా ద్రవ్యం అంటే ఇంధనం, ఆ ఇంధనాన్ని తీసుకోవడం కోసము వెళ్తున్నాడు. అంటే ఇంధనం తీసుకోవడం ఒక క్రియ అయితే దానికోసం వెళ్ళడం ఇంకో క్రియ అంట. కాబట్టి ఇక్కడ క్రియార్థోపక్రియ, ఒక క్రియ కోసం ఇంకో క్రియ ఉత్పదంగా ఉంది. ఒక క్రియను చెప్పడం కోసము ఇంకో క్రియ ఉత్పదంగా ఉన్నమాట. అందుకే ఇక్కడ యథేభ్యో వ్రజతి, పుష్పేభ్యో వ్రజతి పుష్పాల కోసం వెళ్తున్నాడు. వృకేభ్యో వ్రజతి, వృక అంటే తోడేల కోసం వెళ్తున్నాడు. శశేభ్యో వ్రజతి, కుందేళ్ల కోసం వెళ్తున్నాడు. శశోభ్యో వ్రజతి, ఇక్కడ అన్నింటిలో చతుర్థి విభక్తి వచ్చిందన్నమాట. మామూలుగా ద్వితీయ విభక్తి రావాలి, ద్వితీయ విభక్తి రాకుండా ఇక్కడ చతుర్థి విభక్తి వచ్చింది. ఇక్కడ ఉదాహరణలో వ్రజతి క్రియార్థ క్రియ ఉపపదం ఉందన్నమాట. వ్రజతి అనేది అంటే వ్రజతి వెళుతున్నాడు, ఇది క్రియార్థ క్రియ ఉపపదం అన్నమాట. ఏంటి? క్రియార్థ క్రియ ఉపపదం. ఎందుకంటే వెళ్ళడం ఎందుకోసం వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం? ఇంధనం కోసం వెళ్తున్నామట. ఇంధనం తీసుకురావడం కోసం మనం వెళ్తున్నామట. అందుకే క్రియార్థ ఒక క్రియ కోసం ఇంకో క్రియ చేస్తున్నాం. మన లక్ష్యం ఏంటి? ఇంధనం తీసుకోవడం ఒక క్రియ. ఆ క్రియ తీసుకోవడం కోసము ఇంకో క్రియ ఏం చేస్తున్నాం? వెళ్ళేటువంటి క్రియ చేస్తున్నాం. అందుకే దీన్ని క్రియార్థ. ఆ క్రియ అంటే చెప్పే క్రియాయై ఇయం, క్రియా కోసం అయితే క్రియ చేస్తామో దాన్ని క్రియార్థోప క్రియ అంటాం. ఏం చెప్పాను? ఒక క్రియ కోసం ఏది ఇంకో క్రియ చేస్తామో దాన్ని ఆ క్రియ ఉపపదం అంట. క్రియాయై ఇయం క్రియార్థ అని చెప్పాం. అటువంటి క్రియార్థ చెప్పడం కోసం క్రియా ఉపపదం ఏదైతే ఉందో దాన్ని క్రియార్థ క్రియ అని చెప్పుకున్నాం. ఇక్కడ వ్రజతి అనేది క్రియార్థ క్రియ, ఒక క్రియ కోసం. అంటే పుష్పేభ్యో వ్రజతి, పుష్పాలను తీసుకోవడం ఒక క్రియ అయితే, ఒక కర్మ అయితే దానికోసం వెళ్ళడం ఇంకో వ్రజతి, ఇంకో క్రియ అనమాట. ఇక్కడ వ్రజతి క్రియ అనేది మనకి అన్నింటిలో కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది క్రియార్థ క్రియ. ఏంటి? ఈ వ్రజతి అనేది క్రియాపదము, క్రియార్థ క్రియ ఉపపదం అనమాట. కాబట్టి ఇక్కడ ఇంధనం కోసం వెళ్ళడము, అలాగే వృకేభ్యో వ్రజతి, ఇక్కడ వృక అంటే చెప్పాం కదా, తోడేల కోసం చంపడం కోసం వెళ్తున్నామట. వృకేభ్యో వ్రజతి అంటే తోడేలను చంపడం కోసము వెళ్తున్నాడు. ఆ చంపడం క్రియ కోసం ఇంకో క్రియ ఏం చేస్తున్నాం? వెళ్ళే క్రియ చేస్తున్నాం. ఇది క్రియార్థోప క్రియ అనమాట. అన్నిట్లో వ్రజతి అది క్రియార్థోప క్రియ ఉపపదంగా ఉంది మనకు. సో అన్నిట్లో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో క్రియాకి క్రియా హోరే, ఒక క్రియ కోసం ఇంకో క్రియ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇలాంటి అర్థంలో క్రియార్థోపదస్య కర్మని స్థాయిన, కర్మలు ద్వితీయ భక్తి రావాల్సింది, కానీ ఇక్కడ చతుర్థి విభక్తి వచ్చింది.
यहाँ ఏధాన్ ఆహర్తుం రతి ఋకాన్ హంతుం రతి. ఏధా అంటే ఇంద్రములు తీసుకోవడానికి కోసం వెళ్తున్నాడు, తోడేళ్లను చంపడం కోసం వెళ్తున్నాడు. అలా ఉండాల్సింది. కానీ ఇక్కడ ఏం చేసి స్థాయిన అపరిజ్యమానం అంటే ఏదైతే స్థానం ఉందో ఆ స్థానం చెప్పలేమన్నమాట. ఇది అందుకే అపరిజ్యమానం. మనం ఏది చెప్పాలి, ఎందుకోసం వెళ్తుందో చెప్పలేమట. అది ఏది చెప్పాలో ఎందుకోసం వెళ్తూ అది అపరిజ్యమానంగా ఉన్నమాట. ఇక్కడ కింద చెప్పాడు ఎందుకోసం వెళ్తున్నా అంటే యథాన్ యథేభ్యో వ్రతి అని చెప్పాం. యథేభ్య ఎందుకు వెళ్తున్నాడు? యథేభ్య ఆహర్తం ఇంధనం తీసుకొని రావడం కోసం వెళ్తున్నాడు. అది అపరిజ్యమానమైంది, అది ప్రయోజించబడించమాట. ఇది అపరిజ్యం అంటే ఏది చెప్పకుండా ఉండబడిందో. వెళ్ళేటువంటి క్రియ ఏ క్రియ కోసం వెళ్తున్నా చెప్పలేమట. అటు చెప్పినటువంటి క్రియ అయితే ఉందో అపరిజ్యమానంగా ఉంది. అలాంటి అర్థంలో ఈ సూత్రం ప్రకారంగా కర్మని ద్వితీయ ప్రకారం ద్వితీయ రావాల్సింది, కానీ ఈ సూత్రం చతుర్థి భక్తి చేసింది. అప్పుడు చతుర్థి దాని కొరకు అనుకోండి, అది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఆటోమేటిక్ ఏదో ఒకటి ఉంటుంది తెలిసిపోతున్నాడు. ఒక క్రియ యథేభ్యో ఇంధనం కోసం వెళ్తున్నా అంటే అక్కడి ఇంధనం తీసుకొని రావడం కోసం వెళ్తున్నాడు అని అర్థం వచ్చేస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి అర్థాన్ని చెప్పడం కోసం ఇక్కడ ఈ సూత్రం యొక్క ప్రయోగం ఇలా చెప్పబడింది అన్నమాట. కాబట్టి యథాన్ ఆహర్తుం అనే పదం ఇక్కడ స్థాని అన్నమాట. ఆ స్థాని చెప్పలేదు, అపరిజ్యమానం ఏందన్నమాట. రికాన్ హంతుం తోడేళ్ళని చంపడం కోసం వెళ్తున్నాడు, ఇది చంపడం కోసం చెప్పలేదు, ఇది అపరిజ్యమానం. ఇలా ఉండాల్సింది కానీ అపరిజ్యమాన్ కాహాయ్. అపరిజ్యమాన్ చెప్పేది కాబట్టి ఇక్కడ అది చూపించలేదు. మనం వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటాం ఇక్కడ ఏమి ఉండొచ్చు అని చెప్పి. अतः आहर्तुम हंतुम का प्रयोग नहीं किया गया है, केवल उसका अर्थ है. అందుకే ఇక్కడ కేవలం భావాన్ని బట్టి వాక్యాన్ని బట్టి అర్థాన్ని అవగమనం చేసుకుంటాం. ఇక్కడ కర్త అండర్స్టూడ్, కర్త ఉంది, ఏదో ఒక క్రియ కోసం ఇంకో క్రియ చేస్తున్నాడు, అందులో ఔచిత్యం ఉంటుంది, దానికి ఒక అర్థం అంటూ ఉంటుందని తెలిసిపోతుంది అన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తుమనులో క్రియాయాం క్రియార్థాయాం, తుమనులో క్రియాయాం క్రియార్థాయం సే వ్రజతి క్రియా ఉపదయం. ఇక్కడ వ్రజతి అనే దానికి ఉపద సంజ్ఞ పెట్టాం. ఏ సూత్రం చూద్దాం. తుమన్వులో క్రియాయాం క్రియార్థాయాం అనే సూత్రం ప్రకారంగా వ్రజతి క్రియ అనేది ఇక్కడ ఉపపదము. ఎందుకంటే క్రియాయామే సప్తమి భక్తి ఉన్నమాట. క్రియాయాం ఇక్కడ సూత్రంలో కింద తుమన్వులో క్రియాయాం, క్రియాయాం సూత్రంలో కింది లాస్ట్ లో హిందీ భాష్యం వెనక వైపున లాస్ట్ నా తుమన్వులో క్రియాయాం, క్రియాయాం సప్తమి భక్తి ఉంది కదా, దాన్ని బట్టి అది విశేషణంగా అర్థం చేసుకుంటాం. क्योंकि क्रियायाम में सप्तमी है, उसका विशेषण క్రియార్థాయం అని చెప్పబడింది. క్రియార్థాయం అని చెప్పబడింది కాబట్టి తత్రోపపదం సప్తమిస్థం అనే సూత్రం ప్రకారంగా ఉపపద సంజ్ఞ అయ్యింది ఇక్కడ. కాబట్టి తుమనులో క్రియాయాం క్రియార్థాయం, తుమన్ నులి ప్రత్యయ క్రియార్థాయం, క్రియాయాం ఒక క్రియ కోసం ఇంకో క్రియ ఏది జరుగుతుందో అలాంటి అర్థంలో ఇక్కడ తుమని ప్రత్యయం వస్తుందని అక్కడ చెప్పుకున్నామంట. ఒక క్రియ కోసం ఇంకో క్రియ ఏది జరుగుతుందో అలాంటి సందర్భంలో ముందు జరిగే క్రియ ఏదైతే ఉందో అందులో తుమని ప్రత్యయం తెచ్చుకుంటాము. ముందు జరిగేటువంటి క్రియ అయితే ఉందో, ఒక క్రియ కోసం ఇంకో క్రియ చేస్తున్నాం కానీ ముందు జరిగే క్రియ ఏదైతే ఉందో అందులో తుమని ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ చెప్పబడింది. తుమనులో క్రియాయాం క్రియార్థాయాం. ఇదేంటి సూత్ర సంఖ్య 3-3-10. 3-3-10. మీకు సూత్రం యొక్క స్వరూపం మీకు ఇంకా కొంచెం సందిగ్ధంగా ఉండేటుంటుంది. అది మీకు 2-3 ఉదాహరణ చూస్తే మీకు స్పష్టమవుతుంది. ఇంకా చూడండి ఏమంటుందంటే కనిపిస్తుంది. తుమనులో క్రియాయాం క్రియార్థాయాం, ఇది కాదంటే తుమనులో క్రియాయాం క్రియార్థాయాం దాని ముందు ఉంటుంది చూడండి. ఇదేమంటుందంటే క్రియాయ ఇయం క్రియార్థ, ఇది కూడా అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. క్రియార్థ క్రియ ఉపపద హో తో धातु చేత तुमुन और नुल ప్రత్యయాలు భవిష్యత్ కాలంలో వస్తాయి. క్రియా కే లియే జో క్రియా హో वो క్రియార్థ క్రియ होती है. ఒక క్రియ కోసం ఇంకో క్రియ చేయబోతుందని క్రియార్థ క్రియ అంటాం. ఖానే కే లియే జా రహా హై, తినడం కోసం వెళ్తున్నాడు. వెళ్ళడం క్రియ ఎందుకోసం అవుతుంది?
తినడం కోసం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ వ్రజతి అనేది క్రియార్థ క్రియ, అంటే ముందు క్రియ కోసం ఈ క్రియ చేస్తున్నమాట. అలాంటి క్రియార్థ క్రియ ఉపపదంగా ఉంటే ఓకే, ఇక్కడ విశేషంగా ఏమీ లేదు, అది ఇచ్చారు. అస్తు. సో ఈ రకంగా మనం ఇక్కడ అర్థం చేసుకోండి. స్లైడ్ మార్చండి, మూల స్లైడ్ పెట్టేసి అని చెప్తాను. సో ఇక్కడ అదే అర్థం ఇచ్చాయండి. ఇక్కడ ఇప్పుడు పెట్టే స్లైడ్ పెట్టండి, పర్వాలేదు. ఇప్పుడు ఉదాహరణ చూడండి. యథేభ్యో వ్రజతి పుష్పేభ్యో వ్రజతి. ఇక్కడ యథేభ్యో ఇంధనం కోసం వెళ్తున్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం తెలియకుండా అండర్స్టూడ్ అర్థం తెలిసిపోయింది. వ్రజతి ఇంధనం కోసం వెళ్తున్నాడు అనగానే వెళ్తున్నాడు అనే క్రియ అయితే వ్రజతి ద్వారా తెలుస్తున్నమాట. ఎందుకోసం వెళ్తున్నాడు? ఇంధనం కోసం, అంటే ఇంధనం తీసుకొని రావడం కోసం, ఆ క్రియ కోసం ఈ క్రియ జరుగుతున్నమాట. కాబట్టి ఒక క్రియ యొక్క అర్థం కోసమే ఇంకో క్రియ చేస్తున్నాం. ఇలాంటి అర్థంలో అది స్థానిన కర్మని స్థానిన, ఇది స్థాన్యం మనం ప్రయోగించబడలేదు. అది ఎందుకోసం వెళ్తే పూర్తి చెప్పలేదు అన్నమాట. ఇంధనం కోసం ఆహారం తీసుకొని రావడం కోసం వెళ్తున్నాడు. అట్లా అప్రయుజ్యమానం ఏదైతే ఉందో అలాంటి భావాన్ని చెప్పడం కోసం ఇక్కడ అలాంటి అర్థంలో ఇక్కడ మనం చతుర్థి భక్తి యొక్క అర్థం చెప్పుకుంటాము. చతుర్థి భక్తి వస్తుంది. చతుర్థి భక్తి రాగానే కొడుకునికైన అర్థం ప్రకారంగా చతుర్థి యొక్క అర్థం వస్తుంది. కాబట్టి అది అప్రయుజ్యమాన శబ్దం ఏదైతే ఉందో అది కూడా చెప్పబడుతుంది అన్నమాట. అందుకే ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పబడిందండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి సూత్రాసం చూడండి. స్థాయిన అంటే సూత్రంలో ఉండే స్థాయిన అనే పదాన్ని వీడియో కూడా చెప్తున్నాయి. ఇక్కడ అప్రయుజ్యమానస్య క్రియార్థోపపదస్య ధాతోః అనభిహితే కర్మణి, అనభిహితే కర్మణి కారకే చతుర్థి విభక్తి భవతి. అనభిహిత కర్మకారకంలో, కర్మకారకం ద్వితీయ భక్తి రావాల్సింది, కానీ అలాగే కర్మకారకంలో చతుర్థి విభక్తి వస్తుంది అని ఈ సూత్రం చెప్తున్నది. అనభిహితే కర్మణి కారకే చతుర్థి విభక్తి భవతి అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పిందండి. ఫస్ట్ ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు యథేభ్యలో చతుర్థి విభక్తి బహువచనము, పుష్పేభ్యలో చతుర్థి విభక్తి బహువచనము, వృకేభ్య చతుర్థి విభక్తి బహువచనము, అలాగే శశేభ్య వ్రతి. వ్రతి అనేది క్రియార్థ క్రియ, ఒక క్రియ కోసం ఇంకో క్రియ, దాన్ని క్రియార్థ క్రియ ఉపపదం అంటాం. ఈ వ్రతి ఏమంటాము? అటువంటి ధాతు ఉపపదంగా ఉండాలి, ఏదో క్రియార్థ క్రియ ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ క్రియార్థ క్రియ ఉపపదం ఉంది కాబట్టి దాని క్రియార్థోపద, ఒక క్రియార్థం కోసం ఉపపదంగా ఉండే ధాతు ఏదైతే, ఇక్కడ ఉపపదం ఏంటి? వ్రజతి అనే ధాతు. వ్రజ ధాతు చేత వ్రజతి తయారైంది. ఇది క్రియార్థ క్రియా ఉపపదం అండి. అందుకే ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు మనకు ఏమొస్తుందంటే చతుర్థి విభక్తి వస్తుంది. ఉపపదంగా ఉంటేనా అక్కడ ధాతు చేత చతుర్థి విభక్తి వస్తుంది అన్నమాట మనకు. అందుకే యథేభ్య పుష్పేభ్య అనే సూత్రాలు మనం చతుర్థి విభక్తి ఇక్కడ మనం గమనించామండి. అస్తు. అర్థమైంది కదండి? ఇందులో సందేహం ఉందా? ఇక్కడ తత్రోపపదం సప్తమిష్టం అని వేరే సూత్రం ఇచ్చారు కదా, అక్కడ ఉపపద సంజ్ఞ హోగై అని ఇచ్చారు కదా, ఇక్కడ ఉపపద సంజ్ఞకి వేరే సూత్రం ఉండాలి. తత్రోపపదం ఉప సప్తమిష్టం ఇక్కడ అంటే ఉపపదానికి సప్తమిష్టం పదం ఉపపద అంటే సప్తమి స్థితమైన విభక్తి అయితే ఉండడానికి ఉపపద సంజ్ఞ అన్నమాట. ఉపపదం అంటే ఏమిటి? పోయిన అడుగుతానికి సమానం చెప్పాడు. సప్తమి విభక్తి స్థితమైన శబ్దం అయితే ఉండడానికి ఉపపదం అంటాం. అక్కడ కర్మ ఏంటి? కర్మ సప్తమి విభక్తి యుక్తమైంది కదా, కర్మని. సప్తమి విభక్తి యుక్తమైన పదం అయితే ఉండడానికి ఆ తత్వపద సప్తమిష్టం, సప్తమి విభక్తి స్థితమైనటువంటి పదం అయితే ఉండడానికి ఉపపద సంజ్ఞ. ఇక్కడ ఉపపదం అంటే దానికి డెఫినేషన్ ముందే చెప్పామన్నమాట. క్రియార్థ క్రియ అని చెప్పిన క్రియార్థోప క్రియ ఉపపదంగా ఉంది. ఆ ఉపపదం అంటే ఏమిటి? ఉపపదం అంటే ఎవరు పెడితే ఉపపదం పేరు పెట్టింది ఎవరంటే తత్వోపదం సప్తమిష్టం అనే సూత్రం ప్రకారంగా ఉపపద సంజ్ఞ వచ్చిందన్నమాట. సప్తమిలో విభక్తి సప్తమి విభక్తితో యుక్తమైన శబ్దం అయితే ఉందో దానికి ఉపపద సంజ్ఞ వస్తుందని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి మనకు. అర్థమైందండి? ధన్యవాదాలు.
సూత్రంలో ఉపపదం అనే పదానికి క్లారిటీ కోసం ఇక్కడ చెప్పగలం. ఓకే. చెప్పుకున్నాం మనం ఇది. అక్కడ ఏం చెప్పామంటే సప్తమ్యాం విభక్తో తిష్టతి ఇది సప్తమిస్తం. ఇంకోటి ఏం చెప్పాం, సమీపం ఉచ్చారిత పదం ఉపపదం. ఏదైతే సమీపంగా ఉచ్చరించబడుతుందని ఉపపదం అంటాం. అంటే ఒక క్రియ కోసం ఇంకో దగ్గర సమీపంగా ఉచ్చరించబడింది అన్నమాట. భోక్తం క్రియ కోసం మొదటి క్రియ సమీపంగా ఉచ్చరించబడింది, అందుకు ఉపపద క్రియ అంటాం. ఏ క్రియది? తినే క్రియ కోసం వెళ్తున్నాం, వెళ్ళడం క్రియని ఉపపదం, అంటే దగ్గరగా చెప్పబడింది. ఉపపదం అంటే ఒక రకంగా చెప్పాలంటే సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. సమీపంగా ఉచ్చరించబడినటువంటి పదం అయితే ఉందో దాన్ని ఉపపదం అంటాము. ఇక్కడ ఆ బ్రజతి అనేది ఉపపదం, దగ్గరగా చెప్పబడింది అన్నమాట, సమీపంగా చెప్పబడింది, అందుకు ఉపపదం అని చెప్పి. ఎందుకు? ఇంకొక క్రియ ఇంద్రియం తీసుకొని రావడం కోసం, పుష్పాన్ని తీసుకొని రావడం కోసము, కుందేలను తీసుకొని రావడం కోసము, ఇలాంటి అర్థంలో ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అది ఇలాంటి క్రియార్థ క్రియ ఉంది కాబట్టి ఇక్కడ ఉపపద సంజ్ఞని పేరు పెట్టుకున్నాం, ఎందుకంటే సమీపంగా ఉచ్చరించబడింది కాబట్టి. ఇదే ఇక్కడ దీని యొక్క తాత్పర్యం అండి. ఉపపదం అంటే దానికి డెఫినేషన్ చెప్పారు. సప్తమ్యాం విభక్తో స్థితి సప్తమిస్తం. అలాగే ఏతస్మిన్ ధాత్వాధికారే సప్తమే నిర్దిష్టం యత్ పదం తద్ ఉపపద సంజ్ఞం భవతి. సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం అయితే ఉందో దానికి ఉపపద సంజ్ఞ వస్తుందన్నమాట. సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం అయితే ఉందో దానికి ఉపపద సంజ్ఞ. ఇక్కడ సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం ఏంటి? ఇక్కడ కర్మణి పదం, దానికి ఉపపద సంజ్ఞ వచ్చినమాట. ఎందుకంటే ఈ వ్రతి క్రియ ఎందుకు వస్తుంది? పుష్పేభ్య ఏధేభ్య కొరకు ఆ వ్రతి క్రియ చేస్తున్నమాట, కాబట్టి ఇది క్రియార్థోపక్రియ కాబట్టి కర్మ కాబట్టి, అందుకే ఉపపద సంజ్ఞని ఇక్కడ సమీపంగా ఉచ్చరించబడింది కాబట్టి, ఈ అర్థానికి సమీపంగా దగ్గరగా ఉంది కాబట్టి ఉపపద సంజ్ఞ అని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా మనం చెప్పుకున్నామండి. ఫస్ట్ నెక్స్ట్ చూడండి. ఇక్కడ స్థానినః ఈజ్ ఈక్వల్ టు అప్రయుజ్యమానస్య అన్నాడు, అంటే ఏంటి మహోదయ? అప్రయుజ్యమా అంటే ఇప్పుడు యథేభ్యో వ్రతి, ఇంధనం కోసం వెళ్తున్నా అని చెప్పాం. ఏం చెప్పాము? ఇంధనం కోసం వెళ్తున్నా అంటే తాత్పర్యం ఏంటి? ఇంధనం తీసుకొని రావడం కోసం వెళ్తున్నాడు. కుందేళ్ల కోసం వెళ్తున్నా అంటే ఇప్పుడు కుందేళ్ల కోసం వెళ్తున్నాడు. కుందేళ్ల కోసం ఎందుకు వెళ్తున్నాడు? తిని చంపడం కోసం, తిని వాటిని చంపి తినడం కోసం వెళ్తున్నాడు. పెంచుకోకూడదా మహోదయ? తిరటమేనా? ఏంటి? పెంచుకోవచ్చు కదా. పెంచుకోవచ్చు, పెంచుకోవడం కోసం వచ్చలే, చంపడం కోసం ఎందుకు అంటే ఏదో పెంచుకునేది కూడా ఎందుకోసం అండి? తోడేలు కాదు మహోదయ, కుందేలు కదా. మరి సరే, మనం సాత్వికులం కాబట్టి, మనం మాంసాహారం కాదు శాకాహారం కాబట్టి మనం దాన్ని సాత్వికంగా తీసుకోవాలి. కుందేలను పెంచుకోవడం కోసము పెంచుకోవడం కోసం వెళ్తున్నాడు అని భావం చెప్పలేము, ప్రయోగించబడలేదు అన్నమాట. అంటే చెప్పలేదు అని అర్థమా మహోదయ? అప్రయుజ్యం అంటే చెప్పలేదు అని అర్థం. ప్రయోగించబడలేదు, చెప్పలే అంటే ప్రయోగించబడలేదు, ఆ శబ్దం ప్రయోగించబడలేదు, చెప్పలేం కాదు, అర్థం వస్తున్నా వాటిది. ఈ క్రియ చేస్తున్నా దాన్ని అండర్స్టూడ్ అన్నమాట, చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అప్రయుజ్యమైన అర్థంలో అక్కడ చతుర్థి భక్తి వస్తుంది. చతుర్థి భక్తి తీసుకున్నప్పుడు ఇంకా అర్థం ఆటోమేటిక్ వచ్చేస్తున్నాం అంట. ఈ చతుర్థి భక్తి లేకపోతే సమస్య వస్తుందండి. ఇప్పుడు భోజనం కోసం వెళ్తున్నా అంటే భోజనం కోసం వెళ్తున్నా అని చెప్పాం. కోసం అనగానే అర్థం అవుతుంది, భోజనం చేయడం కోసం వెళ్తున్నా అర్థం అవుతుంది. అంటే మీరు చెప్పొచ్చు, భోజనం తీసుకుని రావడం కోసం వెళ్ళొచ్చు కదా, భోజనం ఇవ్వడం కోసం వెళ్ళొచ్చు కదా, ఏదైనా వస్తున్నాం అంట. అంటే ఒక క్రియ జరుగుతుంది కదా అక్కడ, ఏదైనా క్రియ కోసం జరుగుతుంది కదా, ఆ పదం ఆ శబ్దం అక్కడ ప్రయోగించలేదన్నమాట. కానీ సందర్భాన్ని బట్టి మనం అది అర్థం చేసుకుంటాం, దీనికోసం వెళ్తున్నాడు అంటే ఒక క్రియ కోసం ఇంకో క్రియ జరుగుతుంది, క్రియ కోసము రెండో క్రియ చేస్తున్నామట. క్రియార్థ క్రియ ఉపపదం అని చెప్తాం. సమీపంగా ఉంది ఒక క్రియ ఇంకో క్రియను పూర్ణం చేయడం కోసం, సంపన్నం చేయడం కోసం గతిశీలంగా ఉందన్నమాట, దగ్గరగా ఉంది, అందుకే క్రియార్థ క్రియ ఉపపదం అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. తుమర్థాచ భావవచనాత్, ఏ వచనాత్? తుమర్థాచ భావవచనాత్. మహోదయ పంచమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, భావవచనాత్ ఇది పంచమి విభక్తి ఏకవచనం అండి. ఓకే, తుమర్థాత్ పంచమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము,
భావవచనాత్ కూడా పంచమీ భక్తి ఏకవచనం. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. తుమర్థాత్ అంటే ఇక్కడ ఓపెన్ చేసి చెప్తున్నాడు. తుమునః అర్థః ఇవ అర్థో యస్య స తుమర్థః. తుమున్ అర్థానికి సమానమైన అర్థం ఉంది ఏ దానికైతే. తుమున్గా అర్థం ఏంటండి? తుమున్ ప్రత్యయం వచ్చింది కాబట్టి వస్తే చదవడం కోసం, పఠితుం తుమ్ వచ్చింది ఇక్కడ చదవడం కోసం, గంతుం వెళ్ళడం కోసం, కొదుకు కై అనే అర్థం వస్తుంది, కొదుకున్ కై అనే అర్థం వస్తుంది అన్నమాట. అది తుమున్ యొక్క అర్థం అనమాట. ఇదే తుమర్థాత్ అంటే ఏమిటంటే తుమునః అర్థః ఇవ, తుమున్ అర్థానికి సమానంగా అర్థం ఉంది ఏ శబ్దానికైతే స తుమర్థః అని తుమున్ యొక్క అర్థాన్ని తుమర్థ అని చెప్తాడు. ఆ శబ్దం అయితే ఉందో తస్మాత్ తుమర్థాత్, తస్మాత్ తుమర్థాత్, ఇది దీని యొక్క అభిప్రాయం అండి. నెక్స్ట్ దీంట్లో ముందుగా భావవచనాత్. భావవచనాత్ వచన శబ్దం ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు. వక్తీతి వచన, వక్తి ఇది వచన. వక్తి అని చెప్తున్నాడు కాబట్టి దీన్ని వచనం అంటాం. ఏదైనా ఒక కథను చెప్తున్నా కదా దీన్ని వచనం అంటాం. మాట్లాడుతున్నా అంటే దీన్ని వచనం అని చెప్పామట. అలాగే వక్తి ఇది వచన, ఏది చెప్పబడుతుందో తెలియచేయబడుతుందో దాన్ని వచనం అంటాం. ఏది సందేశించబడుతుందో సంకేతించబడుతుందో దాన్ని వచనం అంటాం. ఇక్కడ అదే చెప్పాడు, వక్తి ఇది వచన అని చెప్పి దాన్ని చెప్పిన తర్వాత మొత్తం భావవచనంతో కలిపి చెప్పుకున్నాం. భావస్య వచన భావవచన. భావం యొక్క అంటే భావం యొక్క అర్థాన్ని చెప్పేటువంటి వచనమే ఉండవట. భావం యొక్క అర్థాన్ని చెప్పేట కొన్ని అనుభవగమ్యమైనటువంటి ఉంటాయన్నమాట. కాబట్టి భావస్య వచన భావవచన, తస్మాత్ భావవచనాత్ అని చెప్పి ముందు వచనాత్ అంటే వక్తి ఇది వచన, అదే భావస్య వచన భావవచన అని చెప్పి మనం విగ్రహవాక్యం ద్వారా విడగొట్టి చెప్పుకున్నాం. భావం యొక్క వచనం అయితే ఉందో దాన్ని భావవచన అంటాం. నీ భావం ఏంటో చెప్పని అంటున్నాం. లౌకిక మాట్లాడేటప్పుడు మనం లౌకిక నీ భావం ఏంటయ్యా, నీ తాత్పర్యం ఏంటి ముందు అది చెప్పు. నీ ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం తాత్పర్యం, ఏ భావం నీ మనసులో నీ భావంగా ప్రకటీకరణ కాలేదు. నువ్వు ఏం చెప్పాలంటే వ్యక్తం కాలేదు, స్పష్టం కాలేదు. నీ ముందు నీ భావం ఏమనుకుంటావు చెప్పు. ముందు నీ మనసులో మాట చెప్పు, నీ భావాన్ని వ్యక్తం చేయి. అలాంటి అర్థంలో ఇక్కడ భావస్య వచన భావవచన, తస్మాత్ భావవచనాత్. ఇది షష్ఠీ విభక్తి విడగొట్టినా కానీ షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పి చెప్పుకున్నాం. చూడండి, అనువృత్తి వచ్చేసి చతుర్థి అనభిహిత రెండింటికి అనువృత్తి పైనుంచి వస్తున్నాయి. ఇది అర్థం చూడండి. తుమర్థాత్ భావవచన ప్రత్యయాంతాత్. తుమర్థాత్ తుమ యొక్క అర్థం అయితే ఉందో అలాంటి తుమర్థాత్ భావవచన, తుమర్థంతో యుక్తమైన భావవచనం అయితే ఉందో అలాంటి ప్రత్యయాంతం చేత, అలాంటి ప్రత్యయంతో యుక్తమైన ప్రాతిపదికం చేత, అలాంటి తుమున్ ప్రత్యయం యొక్క అర్థమైతే ఉందో అలాంటి తుమున్ ప్రత్యయంతో యుక్తమైన ప్రాతిపదికం చేత చతుర్థి విభక్తి వస్తుంది. తుమర్థాత్ భావవచన ప్రత్యయాంతాత్ ప్రాతిపదికాత్ చతుర్థి విభక్తి భవతి, చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అలాగా చూడండి, ఉదాహరణ స్పష్టం అవుతుంది మీకు. పాకాయ వ్రతి, ఇక్కడ విషయం తుమున్ యొక్క అర్థం కోసం ఇంకొక అర్థం ఉంది ఏదైతే అంటే తుమున అర్థ తుమర్థం చెప్పినదా. తుమర్థాత్ భావవచన ప్రత్యాత, భావవచనం యొక్క ప్రత్యయం ఏదైతే ఉందో అలాంటి ప్రాతిపదికం చేత కూడా ఇక్కడ చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాను. అందుకే ఇక్కడ పచ్చధాతు చేత కూడా తుమున్ యొక్క అర్థంలో ఉంది కాబట్టి ఇక్కడ చతుర్థి విభక్తి పెట్టుకున్నాడు. అందుకే పాకాయ వ్రతి, త్యాగం చేయడం కోసం వెళ్తున్నాడు. సంపత్తయే వ్రతి, సంపత్తి కోసం వెళ్తున్నాడు. ఇష్టయే వ్రతి, ఇష్టపూర్తి కోసం వెళ్తున్నాడు. ఈ రకంగా మనం తీసుకోవచ్చు. పాకాయ వ్రతి పాకం చేయడం కోసం వెళ్తున్నాడు, త్యాగం చేయడం కోసం వెళ్తున్నాడు, సంపన్నం చేయడం కోసం వెళ్తున్నాడు. సంపత్తయే అంటే సంపత్తి చేయడం, సంపన్నం చేయడం కోసం. ఇష్టయే వ్రతి, ఇష్టయే వ్రతి, ఇక్కడ ఇష్టం అంటే యజ్ఞం అండి. యజధాతుకి ఇష్టి వస్తున్నాయి. యజ్ఞం చేయడం కోసం వెళ్తున్నాడు. ఇష్టయే, ఇష్ట అంటే కదా ఈ అర్థం తీసుకోకుండా ఏం తీసుకోవాలి, ఇష్టం యజధాతు చేత ఇష్ట అని చెప్పి రూపం తయారైందన్నమాట. అని యజ్ఞం చేయడం కోసం వెళ్తున్నాడు. ఇష్టయే అని చతుర్థి విభక్తి ఏకొస్తాం. చతుర్థి విభక్తి యొక్క అర్థం ఏంటి, కొనుక్కుని కై కాబట్టి యజ్ఞం చేయడం కోసం వెళ్తున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అన్నింటిలో క్రియార్థ క్రియ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ తుమర్థ అంటే భావవచనంతో కూడా చతుర్థి విభక్తి వచ్చింది. ఇక్కడ సూత్రాల్లో ప్రయోగించిన భావవచన శబ్దం ఏంటి, భావవచన శబ్దం చేత వచ్చింది ఇక్కడ భావవచనాచ అనే సూత్రం ప్రకారంగా విషయాన్ని కేంద్రీకరించబడింది, విషయం లక్షించబడింది అన్నమాట. విషయము ద్యోతించబడింది.
ఎందుకంటే उस सूत्र से क्रियार्थ क्रिया की उपद होने पर गई आदि ప్రత్యేక విధానం है మామూలుగా క్రియార్థ క్రియ అనగానే ఉపపదంగా ఉన్నప్పుడు ఏమవుతుంది సామాన్యంగా గై ప్రత్యయం వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడేమో తుమన్వులో క్రియాయాం క్రియార్థాయం ఒక క్రియ అనేది ఇంకో క్రియ కోసం జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి అర్థం తుమన్ ప్రత్యయం వస్తుంది. అందుకే గై ఆది ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భావవచనాలు అయిపోయామట. ఈ రకంగా పక్తుం వ్రజతి యష్టుం వ్రజతి అనే అర్థంలో మనకు పాకాయ వ్రజతి ఇష్టయే వ్రజతి అనే రూపాలు కూడా మనం చూసుకోవచ్చు. మీకు చెప్తూ ఉంటాను చతుర్థి విభక్తి యొక్క అర్థాన్ని చెప్పడం కోసం మనం డైరెక్ట్ గా చతుర్థి విభక్తిని కూడా వాడుకోవచ్చు, లేదా తుమ్మని ప్రత్యయం యొక్క అర్థాన్ని కూడా వాడుకోవచ్చు. పఠితుం అనే చదవడం కోసం, పఠనాయ అనే కూడా చదవడం కోసమే, గంతుం వెళ్ళడం కోసం, గమనాయ వెళ్ళడం కోసం. అలాగే ఇంకోటి షష్ఠి విభక్తులు వస్తుంది గమనస్య కృతే. ఈ రకంగా 3 రకాలు రాసుకోవచ్చు అని చెప్పాం. ఇక్కడ కేవలం మనకు తుమర్థం తుముని యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థాన్ని చెప్పడం కోసం మరి చతుర్థి విభక్తులు కూడా ఉపయోగించుకోవచ్చు. తుమున్ ప్రత్యేక అర్థం చెప్పడం కొదకొనకాయ అర్థం చెప్పాం. ఇప్పుడు అదే తుమర్థాచ్ అంటే తుముని అర్థానికి సమానంగా ఏదైతే అర్థం వస్తుందో అలాంటి అర్థాన్ని తుముని యొక్క అర్థాన్ని చెప్పడం కోసము ఇక్కడ ధాతు చేత మనం చతుర్థి విభక్తి తెచ్చుకుంటాము. కానీ చతుర్థి భక్తి వస్తుంది చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. కాబట్టి అలాగే తుమర్థాత్ భావవచనాత్ భావవచనాత్మక ప్రత్యాంతం చేత ఇప్పుడు పాకహ అనేది ఏంటి, పాకహ అనే శబ్దం మూల శబ్దం పాకాయలో మూల శబ్దం ఏంటి పాకహ. ఇది ఘై ప్రత్యాంతం అండి. ఏంటి అంటే కచ్ ధాతు చేత ఘై ప్రత్యయం తీసుకొస్తే ఏమైపోయింది పాకహ అనే శబ్దం తయారు అన్నమాట. ఇది కృతి ప్రత్యయం అంటే కృజంత ప్రత్యయం. కృజంత ప్రత్యయం కాబట్టి ఇదేంటిది ప్రాతిపదికం అన్నమాట. ప్రాతిపదికం కాబట్టి ఆ ప్రాతిపదికం చేత మనం చతుర్థి విభక్తి తెచ్చుకున్నాం. చతుర్థి విభక్తి ఇంకే తెచ్చుకున్నాము. తర్వాత ఇంగేరియ ప్రకారం ఏ చేసుకున్నాం పాకాయ అనే రూపం సిద్ధించింది అన్నమాట. ఈ రకంగా ఇక్కడ ఘై ప్రత్యాంత శబ్దం అంట. అందుకే చెప్పాడు ఘై అనేది ఏ అర్థం ఉంది భావ ప్రత్యయం అంటే భావవచనాంత ప్రత్యయం అంట. అందుకే తుమున్ యొక్క అర్థానికి సమానం ఏదైతే అర్థం ఉందో అలాంటి భావవచన ప్రత్యాంత భావార్థంలో వచ్చిన ప్రత్యయానికి సమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం అయితే ఉందో అటువంటి ప్రాతిపదికం చేత కూడా చతుర్థి విభక్తి వస్తుంది. అందుకే పాకాయ ఇక్కడ తుమున్ పక్తుం అనే అర్థంని పాకాయ అని చెప్తున్నాడు. పాకాయ వ్రతి అంటే పాకం చేయడం కోసం వండటం కోసం వెళ్తున్నాడు. త్యాగ శబ్దం ఇప్పుడు గయంత ప్రత్యయం అంట. అందుకే త్యాగాయ వ్రతి. సంపత్తయే వ్రతి సంపత్తి శబ్దంలో ఇదంటే కొంచెం భిన్నమైన అర్థం ఘై ప్రత్యయం కాబట్టి మా ఆధిపత్యం ఉంది. సంపత్తయే వ్రతి ఇష్టయే వ్రతి. ఇక్కడ అన్నిట్లలో ఇక్కడ ఘై ప్రత్యాంతం ఉంది కాబట్టి కొన్ని చోట్ల అక్కడ మనకు చతుర్థి విభక్తి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ముందు దాంట్లో కూడా సంపత్తి కొరకు వెళ్తున్నాడు, యజ్ఞం చేయడం కొరకు వెళ్తున్నాడు, ఇలాంటి అర్థం కూడా మనం చూసుకోవాలి. మొత్తానికి తుముని యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థాన్ని చెప్పడం కోసం భావవచన అలాగే మన భావంలో ఏదైతే ప్రత్యయం ఘై ప్రత్యయం కావచ్చు అచిప్రత్యయం కావచ్చు భావంలో చాలా ప్రత్యయాలు వస్తాయి. కానీ భావార్థాన్ని చూడి ప్రత్యయం అలాంటి ప్రత్యాంతం కాబట్టి అక్కడ కృత్ తద్దిత సమాసాష్టకంగా ప్రాతిపదిక సంఖ్య వస్తుంది. అటువంటి భావార్థాన్ని ఇచ్చేటువంటి ప్రాతిపదికం చేత ఈ సూత్రం ప్రకారంగా చతుర్థి విభక్తి వస్తుంది అని ఈ సూత్రం మనకు చెప్పిందండి. అస్తే అదే విధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను. రాకాయ త్యాగాయ సంపత్తయే ఇష్టయే ఇక్కడ అన్నింటిలో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇందులో ఒక సందేహం చెప్పండి. మధ్యలో సోమనాథ్ గారు అడిగారు, నేను అది మొదలు పెట్టా అని చెప్పి నేను ముందుకు వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి సోమనాథ్ గారు మీకు సందేహం ఏంటి? అదే ఇప్పుడు ఈ సూత్రంలో పాకాయ వ్రజతి అన్నారు కదా, రామాయ వ్రజతి అని కూడా అనొచ్చండి. అండి ఏముంది లంధాతుసే కూడా రామ శబ్దం గయంతం ఇది కూడా లంధాతుసే రామ శబ్దం తయారన్నది. రామాను లక్ష్మణ ఇలా అంటే మనుషుల పేర్లు అలా వస్తున్నాయి కదా. ఇక్కడ పాక అంటే వంట అనే ఇప్పుడు రామాయణ రాముడి కోసం వెళ్తున్నాడు, రాముడు ఎక్కడ ఉన్నాడు వీళ్ళు ఉన్నాడు, రాముడి కోసం లక్ష్మణుడు వెళ్తున్నాడు అలా కూడా ప్రయోగం చేయొచ్చు. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ సందర్భంలో వాడుకుంటున్నాము అది మనం చూసుకోవాలి. వాడుకోవాలి. ఇక్కడ మరి భావవచనం ఏదవుతుంది ఇక్కడ మరి భావవచనం రామాయ అన్నప్పుడు భావవచనం అవుతుందా? అది
అంటే మూల శబ్దాన్ని గమనించాలి, శబ్దాన్ని దాన్ని తెగ్గొట్టుకుంటాం అన్నమాట. రామ శబ్దం ఎక్కడి నుంచి తయారైంది? రము ధాతు చేత ఘైపతి తీసుకొచ్చాం భావంలో. అంటే భావం అంటే ధాతు యొక్క అర్థాన్ని చెప్పడం కోసమే ఏం చెప్పాను, ధాతు యొక్క అర్థాన్ని చెప్పడం కోసం ధాతు యొక్క అర్థం అవుతుందని భావం అంటాం. ధాతు యొక్క అర్థాన్ని భావం అంటాం. భావం అంటాం. ధాత్వర్థ వాచ్యో భావ అని గురించి చెప్పుకున్నాం. ధాతు యొక్క అర్థం అవుతుందని భావం అంటాం. ఇలాంటి అర్థం చెప్పడం కోసం వచ్చి ఘై ప్రత్యయం వచ్చి, అంటే రము ధాతు యొక్క అర్థం రమించడం, రమించేవాడిని రాముడు అంటాం. ఒక పనిలో అనే శాబ్దిక ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంటున్నాడు. రమించేవాడు రాముడు. ఎల్లప్పుడు ఒక విషయంలో రమించి ఉంటాడు, ఒక విషయంలో ఏది అనుకుంటే అది చేస్తూ ఉంటామట. అలాగా దాన్ని శాబ్దిక అర్థం తీసుకుంటామట. ఇక్కడ రము ధాతు చేత ఘై ప్రతి తీసుకొచ్చినప్పుడు అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలింది. ఆ ఘై ప్రత్యయం ఇతి ప్రత్యయం కాబట్టి అచో అత ఉపదాయ ప్రకారంగా ఉపదాయకి వృద్ధి చేస్తున్నాం. రములో ఉపదాయ రముకి ఆకారం వస్తుంది కదా, ఆకారం వస్తుంది. దానికి వృద్ధి చేస్తే ఆ అయిపోయింది, రామ్ అయిపోయింది. రామ అయిపోయింది. ఘై ప్రత్యయం యొక్క ఆ మానగంతో రామ అనే రూపం వచ్చినాడు. ఈ సమస్త పదం చేత ఘై ప్రత్యయం కృదంతం కాబట్టి సమాసాస్త్రకృతం ప్రాతిపదిక సంఖ్య. ఈ ప్రాతిపదిక ఈ గయంత ప్రాతిపదికం చేత అందుకే భావవచన ప్రత్యయాంత ప్రాతిపదికాలు. ఇప్పుడు రామయ్య గయంత ప్రాతిపదికం చేత చతుర్థి భక్తిలో ఇంకే తెచ్చుకున్నాం. ఆ షష్ఠి ఆ ప్రాతిపదికం చేత మనకు ఆ చతుర్థి భక్తి ఎందుకు వస్తుంది? ద్వితీయ తెచ్చుకోవచ్చు, పంచమి తెచ్చుకోవచ్చు, షష్ఠి తెచ్చుకోవచ్చు, ఏం తెచ్చుకోవచ్చుదా. ఇలాంటి అర్థం ఉంటే చతుర్థి భక్తి తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ఈ తుమ్ముని అర్థం ఉంది కాబట్టి. తుమ్ముని అర్థం అర్థం ఎస్ అని చెప్పాడు. తుమ్ముని అర్థానికి సమానంగా చెప్పడం కోసం చతుర్థి భక్తి వస్తుంది. అవును. పై దాంట్లోనేమో ఇంతకు ముందు సూత్రంలో ఉపపదానికి ప్రాముఖ్యత, అంతే కదండి? ఉపపదానికి ప్రాముఖ్యత. క్రియార్థ క్రియ దానికి అంటే రజిత క్రియ ఎందుకోసం జరుగుతుంది? ఇంకో క్రియ కోసం జరుగుతుంది. అది ఉపపద క్రియ అన్నమాట. అంటే అక్కడ వ్రజతి అనేది ఉపపదం అవుతుందండి. వ్రజతి ఉపపదం అవుతుందండి. ఎందుకు? ముందు క్రియకు దగ్గరగా ఉన్నమాట. ముందు క్రియ జరగాలి అంటే ఈ క్రియ జరగాలి ముందు. ఆ క్రియ జరగాలంటే ఈ క్రియ జరుగుతుంది, అక్కడ జరగాలి, సమీపంగా ఉంది. ఒక క్రియ ముందు క్రియ దానికోసం ఈ క్రియ జరుగుతుంది. అలాగే. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ఈ చతుర్థి బదులు తుమున్ ప్రత్యయం కూడా ఉపయోగించవచ్చు అన్నారు కదా? అవునండి. పాకాయ బదులు తుమ్మును ఉపయోగిస్తే ఆ వర్డ్ ఎలా వస్తుందండి? పాకాయ వ్రజతి ఉంది కదా, పక్తుం అయిపోతుంది. పక్తుం పక్తుం వ్రజతి తీసుకొచ్చాం. పచ్చు తుమున్. ఆ పచ్చ చకాలకి మళ్ళీ విరనియమం ప్రకారంగా కకారం అయిపోతుంది. చోహు కుహు ప్రకారంగా ఆ పక్తుం పాకం కర్తుం అని వస్తుందండి. పాకం కర్తుం, పాక కర్తుం పాకం చేయడం కోసం కొంచెం కర్తుం చేయడం కోసం. కూడా కరెక్టేనా? ఏంటండి? పక్తుం అని చెప్పారు కదా మీరు ఇంతకు ముందు, అది కూడా కరెక్టే. అదే అక్కడ తుమ్మి ప్రత్యయం వచ్చిన అదే అర్థం వస్తుంది. వండటం కోసము లేదా ఈ గయంత ప్రత్యయం భావవాచక గయంత భావవాచక ప్రత్యాంతం చేత తీసుకుంటే ఈ సూత్రం ప్రకారంగా తుమర్థం యొక్క అర్థం చెప్పడం కోసమే భావ వచన ప్రాతిపదికం చేత కూడా చతుర్థి భక్తి తెచ్చుకోవచ్చు అని చెప్పేది కూడా అక్కడ చతుర్థి భక్తి తెచ్చుకుంది. పక్తుం లేదా త్యాగాయ అంటే ఏమొస్తుందండి? త్యాగం చేయడం కోసం వెళ్తున్నాడు. త్యాగం కర్తుం వ్రజతినా? త్యాగం కర్తుం వజతి, త్యాగం చేయడం కోసం వెళ్తున్నాడు. దీనికి చతుర్థి తుమ్మి ప్రత్యయం అవుతుంది త్యక్తుం. త్యక్తుం వ్రజతి లేదా యస్తుం వ్రజతి. అలాగా తుమ్మి ప్రత్యయం రాసుకోవచ్చు. త్యక్తుం అన్నా త్యాగాయ వ్రజతి అన్నా ఒకటేనా? రెండు ఒకటే. సంపత్తయే ఎలాగొస్తుంది? సంపత్తుం సంపన్నం చేయడం, సంపన్నం సంపత్తుం. ఓకే.
ఇష్టతుం వస్తుందా ఇది? ఇష్టయే. యష్టుం వస్తుంది. ఓకే, యష్. యజ్ఞం చేయడం కోసం. అస్తు మహోదయ, ధన్యవాదः. ధన్యవాదः మహోదయ. జీ అలాగే అండి. ఇంకా ఎక్కడెక్కడ చతుర్థి భక్తులు చెప్తున్నాం. ఒకటి భావవచన భావవాచక ప్రాతిపదికం చేత గయంతం చేత భావం అంటే గయంతం, ఏదైనా భావం అంటే గై అంటే భావాలు వచ్చే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భావవాచక ప్రత్యాంతం, అందులో గై ప్రత్యయం చెప్పిన స్థూలంగా ఉంది. అది ఇక్కడ ఈ సందర్భంలో పచ్చధాతు విషయంలో. అస్తు అలాగే ఏదైనా తుమున్ యొక్క అర్థాన్ని చెప్పడం కోసం భావవాచక ప్రాతిపదికం చేత కూడా మనం చతుర్థి భక్తి తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇంకా ఎక్కడ వస్తుంది చతుర్థి భక్తి అంటే కింద సూత్రం చూడండి, 16 సూత్రము. నమః. గురుగారు యోగి గారు చెప్పండి. ఇప్పుడు రం ధాతువుతోటి ఘై ప్రత్యయం అన్నప్పుడు రామాయ ఒకటి ఉంది, అలాగే రమాయ కూడా ఉంటుంది కదా గురుగారు? రమా శబ్దం అది స్త్రీలింగ శబ్దం. రమా శబ్దం అది మన రముదాదు చేయలేదు. అప్పుడు స్త్రీలింగంలో ఇది దాతు తీసుకున్న స్త్రీలింగంలో టాపతి తీసుకుని రమాయ రాస్తామండి. రమదాతు కూడా రమదాతు గైపతి తెచ్చుకోలేదు, వేద పత్ని తీసుకుని స్త్రీలింగం డైరెక్ట్ టాపతిని తెచ్చుకున్నామంట. ఓకే ఓకే. అప్పుడు కొంచెం ప్రత్యయం భిన్నంగా మారిపోతుంది. సో రమాయ అన్నప్పుడు స్త్రీలింగ ప్రత్యయం తా ప్రత్యయము. అదే రమాయ అనొద్దు, రమా శబ్దం చెప్పు. మనకు రామశబ్దం ఏం చెప్పాము? రమధాతుకు గై తీసుకుంటే రామశబ్దం తయారైంది. అది రమా శబ్దం ఎలా తయారైందంటే అది కూడా ఒక సంధ్యావాచ శబ్దం. దాన్ని ఎలా చేయాలంటే కొన్నిటికి మనం వ్యుత్పత్తి చేస్తామండి. కొన్ని రూఢి శబ్దాలు అంటే కొన్ని నిష్పన్నం చేసి అంటే దానికి ధాతు ప్రత్యయం ఉంటుందన్నమాట. దీనికి ధాతు ప్రత్యయం ఉంటే వ్యుత్పత్తి అంటామట. నిష్పన్నం చేయడానికి ప్రక్రియ ఉంటుందన్నమాట. కొన్ని నిష్పత్తి ఉండవట, వ్యుత్పత్తి ఉండదు. వ్యుత్పత్తి ఉండదంటే దానికి ధాతు ప్రకృతి వేరు చేసి చెప్పడం. కొన్ని రూఢి శబ్దాలు లోక ప్రసిద్ధం అయిపోయాయి. శబ్దాలు రూఢి శబ్దాలు ఉపయోగించుకుంటాం. దానికి ధాతు ఏంటి, దీనికి ప్రకృతి ప్రత్యయం అంటే వెతకాల్సిన అవసరం లేదు. కొన్ని శబ్దాలు ఖచ్చితంగా ధాతు ఉంటుంది, దాని ప్రత్యయం ఉంటుంది, రెండు కలుపుకుంటే ఇలా వచ్చింది చెప్పి మనకు చెప్పుకుంటాం. అలాగే అవి కూడా కొన్ని ప్రసిద్ధమై ఉంటాయి. కానీ కొన్ని ధాతు అది ప్రత్యయం ఉంటుంది, కొన్ని ధాతు ప్రత్యయం ఉండదు. రూఢి శబ్దం డైరెక్ట్ వాడేసుకుంటాం. అది 2 రకాల శబ్దాలు ఉంటాయి. ధన్యవాదాలు మహోదయ. పచ్చి తుమ్ము ఈ చకారం కకారంగా ఏ సూత్రంతో మారుతుంది మహోదయ? పక్తుము అవడానికి సరే మహోదయ. చోహు కుహు చవర్గస్య కవర్గాదేశో భవతి. చోహు అంటే చు, కుహు ధన్యవాదాలు. చూస్తాను కు భవతి, చవర్గస్థానం కవర్గం వస్తుంది. క్రమంగా వస్తాయి. చవర్గమికి రెండో అక్షరం ఉంటే ఇక్కడ ఏంటి పచ్, చవర్గం యొక్క మొదటి అక్షరం కాబట్టి కవర్గం మొదటి కా వచ్చింది, అందుకే పక్క అయిపోయింది. పక్కు తుమ్ము, పక్తుం. సరే మహోదయ. నెక్స్ట్ వచ్చండి. నమః స్వస్తి స్వాహ స్వధా అలం వషడ్యోగాచ్చ. ఇదంతా ఒకే పనికి చెప్పారన్నమాట. నమః స్వస్తి స్వాహ స్వధా అలం వషడ్యోగా, ఇదంతా పంచమి భక్తి ఏకవచనం. చ అవ్యయపదం, ఒక పదాన్ని వెళ్ళిచ్చాం. యోగాత్ చ, ఇది నుంచి మధ్య ఏ సంధి జరిగింది? యోగాత్ చ ఏ సంధి? స్థిత్య సంధి. ఏ సంధి? తవర్గం, సకారం లేదా తవర్గం తర్వాత చకారం చవర్గం యొక్క అక్షరం ఉంటే ఏమవుతుంది? ముందున్న తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది. కాబట్టి ఇక్కడ వసద్యోగాత్లో తవర్గం యొక్క అక్షరం కాబట్టి దాంట్లో చవర్గం యొక్క అక్షరం వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ కూడా తవర్గం మొదటి అక్షరానికి చవర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. అస్తు, అందుకే యోగాచ్చ అని డబల్ చకారం వచ్చేసింది. అస్తు, ఇప్పుడు శ్రుత్వార్థం సమాసం చూడండి. ఈ ఇన్ని పదాలు అన్ని కలిపి చెప్పాం కదా, దాంట్లో ఏ పదాలు ఉన్నాయి అది విడగొట్టి చెప్పుకుంటాం. నమశ్చ, స్వస్తి చ, స్వాహా చ, స్వధా చ, అలం చ, వషట్ చ ఇది నమః స్వస్తి స్వాహ స్వధాలం. ఇవన్నీ కలిపితే పోతే నమః స్వస్తి స్వాహ స్వధాలం అలా వచ్చింది. స్వధాలం వషట్, స్వధాలం వషట్. తర్వాత అంతిమ పదం వషట్ శబ్దం అది.
తైహి యోగే అంటే ఈ శబ్దాల యోగంలో అంటే స్వస్తి యోగం, నమః యోగంలో కానీ స్వస్తి యోగంలో కానీ అంటే నమ శబ్దంతో, స్వస్తి శబ్దంతో, స్వాహ శబ్దంతో, స్వధా శబ్దంతో, అలం శబ్దంతో, వషట్ శబ్దంతో, యోగి అంటే ఈ శబ్దాలతోటి, ఈ శబ్దాల యోగంలో కానీ ఈ శబ్దాలకు ఏ శబ్దాలతో సంబంధం ఉందో, నమః నమ అంటే ఏదో ఒకటి నమస్కరిస్తున్నా అంటే ఎవరికి నమస్కరి ఏదో ఒకటి నమస్కరించే వ్యక్తి ఉంటారు, ఒక ద్రవ్యం ఉంటే, ఒక పదార్థం ఉంటే, ఒక మూర్త స్వరూపం ఉంటుందన్నమాట. అది ఏది నమః అంటున్నామో, ఏదో స్వస్తి దేనికి స్వస్తి అంటున్నామో అందులో మనం తీసుకోవాలి. అది క్రియాతో ఈ శబ్దాలతో సంబంధం ఉండే శబ్దం ఏదైతే ఉందో దాంట్లో చతుర్థి విభక్తి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ తైహి యోగ దాన్ని మొత్తం కలిపితే నమః స్వస్తి స్వాహ స్వదాలం వషడ్యోగ తస్మాత్ వషడ్యోగాత్ అని మొత్తం కలిపి రాస్తే మళ్ళా పంచవిభక్తిలోకి మనం తీసుకొచ్చుకుంటామండి. ఇదేంటి ద్వంద్వ గర్భ తృతీయ తత్పురుష సమాసం. ముందుగా నమశ్చ స్వస్తి చ స్వాహ చ స్వధా చ అలం చ వషట్ చ అని చెప్పి ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవి ఇతరేతర ద్వంద్వ సమాసము. తర్వాత వీటన్నిటి తైహి యోగ ఈ శబ్దాల యోగంలో తైహి ద్వితీయ భక్తి విడగొట్టుకునేవాడు ఈ శబ్దాలతోటి అని చెప్పి, అందుకే ద్వంద్వ గర్భ ముందు ద్వంద్వ సమాసం, దాంట్లోనే తృతీయ తత్వ సమాసం చేశాం కాబట్టి ద్వంద్వ గర్భ తృతీయ తత్వ సమాస అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ చతుర్థి విభక్తికి ఒకటి మాత్రమే అనువృత్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, నమః స్వస్తి స్వాహ స్వధా అలం వషట్ ఇది ఏతైహి శబ్దై ఈ శబ్దాల యోగంలో, ఇది ఏతై శబ్దై యోగి ఈ శబ్దాల యోగంలో అంటే ఈ శబ్దాలతోటి ఏమొస్తుంది చతుర్థి విభక్తి వస్తుంది. అంటే ఈ శబ్దాలతో ఈ నమ శబ్ద చతుర్థి విభక్తి వస్తుందా? కాదు. నమః ఎవరికి నమస్కరిస్తున్నాము, ఎవరికైతే నమస్కరిస్తున్నామో అందులో చతుర్థి విభక్తి వస్తుంది. ఈశ్వరాయ నమః, గణేశాయ నమః, శంకరాయ నమః, అలాగా సీతాయై నమః, గీతాయై నమః, పార్వత్యై నమః. స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో చతుర్థి విభక్తి, పుల్లింగం అయితే పుల్లింగంలో చతుర్థి విభక్తి. అలాగా ఎవరికైతే నమః అంటున్నాం అందులో చతుర్థి విభక్తి వస్తుంది. అలాగే నెక్స్ట్ స్వాహ అంటే అగ్నయే స్వాహ, అగ్నిదేవుడికి స్వాహ, సోమాయ స్వాహ, సోమదేవుడికి స్వాహ అంటే మనం అగ్నిదేవుడికి సోమదేవుడికి ఏదైతే అగ్నిలో ఆహుతి ఇస్తాం, ఆహుతి ప్రదానం చేస్తామో స్వాహ అని చెప్పి ఇస్తాం అన్నమాట. అది అగ్నిదేవత కోసం ఇస్తాం, సూర్యదేవత కోసం ఇస్తాం, చంద్రదేవత కోసం ఇస్తాం. అలాగా ఏ దేవతల కోసం ఏ అయితే ఆహుతి ఇవ్వబడుతుందో స్వాహ అని చెప్పి ఇస్తామట. ఇక్కడ దేనికోసం ఇస్తున్నాం అందులో కూడా చతుర్థి విభక్తి వస్తుంది. స్వస్తి ఎవరికైతే మంచి కాలం కోరుకుంటాం, స్వస్తి భవతు అంటే నీకు మంచి జరగాలి, కళ్యాణంగా ఉండు, స్థిరంగా ఉండు, ఆనందంగా ఉండు, దీవిస్తుంటారా, ఆశీర్వదిస్తుంటారా, స్వస్తి భవతు అంటే మంచిగా ఉండు అనే అర్థంలో. ఎవరు మంచిగా ఉండాలి, ఎవరికైతే మంచిగా ఉండని చెప్పామో వారికి చతుర్థి విభక్తి రావాలి. అలాగే స్వద అంటే పెద్దలకు తర్పణం ఇవ్వడం అంటే వారిని చూసుకోవడం, వారు చెప్పిన క్రియాకలాపాలు ఏవైతున్నాయో వారి స్మరిస్తూ వారి పితృలకు పిండదానం అంటే చెప్తారు కదా, అలాంటి సందర్భంలో ఎవరికైతే ఇస్తున్నామో అలాంటి సందర్భంలో అంటే ప్రకరణంలో ఇక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. ఎవరికైతే ఇస్తున్నామో అందులో చతుర్థి విభక్తి రావాలి. అంటే పెద్దలకు మనకు పిండదానం అవన్నీ చేస్తుంటాం కాబట్టి పిండదానం అంటే కదా వారికి తర్పణం, వాళ్ళు చేసే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వారికి శ్రద్ధగా వాళ్ళు చేసే క్రియాకలాపాలను అలాగే కంటిన్యూగా ముందుకు తీసుకెళ్ళడం. ఇక్కడ ఈ రకంగా వాళ్ళ పేరు చెప్పుకుంటూ వాళ్ళ పేరు మీద అదే కార్యక్రమాన్ని ముందు కొనసాగించడం అన్నమాట. ఇలాంటి సందర్భంలో ఎవరికైతే మనం స్మరిస్తున్నాం అక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. తర్వాత అలం అంటే చాలు, వద్దు అనే అర్థంలో ఏదైతే వద్దు ఏదైతే చాలు అంటున్నామో అందులో చతుర్థి విభక్తి వస్తుంది. అలాగే వషట్ పెద్ద పెద్ద యాగాల్లో మనం ఇచ్చిన యాగాలు అయితే మరి నిత్య దైనందిన యాగాలు చేసేటప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు స్వాహ, ఇప్పుడు అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, అగ్ని సోమాభ్యాం స్వాహ అని చెప్పి ఇక్కడ దేవతలకు ఇస్తున్నామంట. అంటే చిన్న చిన్న యజ్ఞాల్లో ఇలా స్వాహ అని చెప్తాం. అదే పెద్ద పెద్ద యాగాలు సోమయాగము అలాగా రాజసూయ యాగం ఇలా పెద్ద పెద్ద యాగాలు ఏమవుతుంది అక్కడ ఇదే ఆహుతిని సమర్పించేటప్పుడు దేవతలకు సమర్పించేటప్పుడు వౌషట్ అని చెప్పి సమర్పిస్తామండి. ఏం చెప్తాము, ఏ విధంగా స్వాహ అని చెప్పి ఏ విధంగా అగ్నికి సమర్పిస్తున్నామో అక్కడ కూడా ఒక దేవతని ఆహ్వానించి ఇంద్రం ఆహ్వయ, సోమం ఆహ్వయ అని చెప్పి అక్కడ అధ్వర్యు
దాన్ని ఆ దేవుడు ఆహ్వానిస్తుంటాడు, అక్కడ యజమాని అక్కడ ఉండి ఆహుతి ఇస్తుంటారు. ఇక్కడ ఆ ఉద్గాత దేవతని ఆహ్వానిస్తున్నాడు, అద్వైతుడు అక్కడ ఉండి ఆ దేవత పేరు మీద వౌషట్ అని చెప్పి దాంట్లో ఆహుతి ప్రదానం చేస్తుంటామంట. ఇక్కడ వౌషట్ ఇలాంటి దేవతకైతే వౌషట్ అని చెప్పి ఆహుతి ఇస్తున్నాము, ఏ దేవతకైతే ఇస్తున్నామో ఆ దేవతలో చతుర్థి భక్తి పెట్టుకుంటాము. ఇలాగా ఈ శబ్దాల యోగంలో ఈ శబ్దాలు ఎవరికైతే సంకేతిస్తున్నాయో ఎవరైతే చెప్తున్నాయో అలాంటి శబ్దంలో యోగంలో చతుర్థి భక్తి పెట్టుకోవాలి. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయంగా. చతుర్థి భక్తి ఎక్కడ వస్తుంది ఇలా అని చెప్పుకున్నాం. అందుకే అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. నమః స్వస్తి స్వాహ స్వధా అలం వషట్ ఇది ఏతై శబ్దై యోగే చతుర్థి విభక్తి భవతి, చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి మనం చూసాం. అస్తు ఉదాహరణ చూడండి. నమో గురుభ్యః, అందుకే గురుభ్యో నమః అని చెప్తుంటున్నాం. సర్వేభ్యో నమః రాగానే సర్వేభ్య అంటే అందరి కోసం నమనం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను, ఇది చతుర్థి విభక్తి భవతుంది. అలాగా ఓన్లీ నమః యోగంలో మాత్రమే నమతి ధాతువుని నమతి కూడా నమస్కరించడం కదని చెప్పి అక్కడ చతుర్థి విభక్తి పెట్టింది కాదు. గణేశాయ నమతి అని చెప్పం, గణేశం నమతి అని చెప్పుకుంటాం. అక్కడ ఈశ్వర గణేశం నమతి. అలాగా అంటే నమః శబ్దంలో మాత్రమే ఇది చతుర్థి విభక్తి వస్తుంది. సో నమః ఎవరికి? గురుభ్యః నమః, గురువులకు నమస్కారము. అలాగే నమో దేవేభ్యః, ఆ దేవతకు నమస్కారము. స్వస్తి ప్రజాభ్యః, ప్రజలందరికీ స్వస్తి కలగాలని చెప్పి ప్రజాభ్యః స్వస్తి. అట్లా ఎవరికైతే స్వస్తి అంటాం, ప్రజలకు స్వస్తి కలగాలంటే ప్రజాభ్యః అని చెప్పాం. ప్రజాశబ్దం స్త్రీలింగం కాబట్టి ప్రజాభ్యః అని చెప్పాం. అలాగే స్వాహ అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ. పితృభ్య స్వధ, పితృలకు స్వధ అని చెప్పి మనం వాళ్ళు చేసిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తుంటామంట. దీంట్లో ఇప్పుడు ప్రసిద్ధ భాషలో పిండదానం అవి వేసి వాళ్ళకి పేరు ఇస్తూ ఉంటామని చెప్పి అవి చెప్తారు ముఖ్యంగా. కానీ ఆ పెద్దలు చేసిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు కొనసాగించడం, వాళ్ళ పేరు మీద అదే కంటిన్యూగా కొనసాగించడం. అలాంటి వాళ్ళ పెద్దలను గుర్తు చేసుకుని మనం ఆ కర్మను ముందుకు తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ అలం చాలు. మల్లో మల్లాయ అంటే ఇక్కడ అలం మల్లో మల్లాయ అంటే ఈ మల్ల అంటే ఈ కుస్తీ పెహల్వాన్ అంటే ఏంటంటే ఈ మల్ల యుద్ధం చేసేవాడు, ఈ మల్ల యుద్ధం చేసే వ్యక్తికి పర్యాప్తం. అంటే ఈ వ్యక్తికి పర్యాప్తము. అలం పర్యాప్తం అంటే అలం అంటే చాలు వద్దు అని కాకుండా ఇంకొక అర్థం వస్తుంది పర్యాప్తము. ఓ రాముడు రావణుడిని చంపడం కోసం పర్యాప్తం, సమర్థుడు, శక్తి గలవాడు. రావణాయ అలం, రాముడు రావణుడు చంపడం కోసం అలం పర్యాప్తం. ఎవరిని చంపడం కోసం? ఎవరిని చంపడం కోసం అతను అందులో చతుర్థి విభక్తి వాడి. రావణాయ అలం, రావుడి కోసం అలం. ఎవరు? రామ అలం లేదా వాలి అలం. వాలి కూడా మంచి శక్తిశాలి రాజు అనమాట. అస్తు ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే అలం ఇది అర్థగ్రహణం. అలం ఇది అర్థగ్రహణం. ఇక్కడ అలం సిద్ధ అర్థంని అర్థం చేసుకోవాలన్నమాట, భావాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభులు మల్లాయ. ప్రభు అంటే ఇక్కడ ప్రభు శబ్దం అంటే సమర్థార్థంలో ప్రభు అంటే సమర్థ. ఎవరు? మల్లాయ. ఈ మల్లా వ్యక్తి అంటే కుస్తీ చేసిన వ్యక్తి, ఈ కుస్తీ చేసిన వ్యక్తికి పర్యాప్తమైన వాడు అంటే సమర్థవంతమైన వాడు అని మనం అర్థం తీసుకుంటాం. అలాగే వషట్ అగ్నయే, వషట్ ఇంద్రాయ. ఇక్కడ కూడా వషట్ అనే శబ్దము వౌషట్ని వషట్ అని చెప్పి చెప్తామంట. వౌషట్ అని చెప్పి అగ్నిదేవతకి సోమదేవతకి మనకు ఆహుతి ఇస్తాము. ఈ పెద్ద యాగాల్లో ఇలా చెప్పి ఇస్తామంట. అక్కడ స్వాహ అని ఎప్పుడు కూడా. అందుకే మీరు సోమయాగాల్లో పెద్ద యాగాలు ఏవైతే ఉన్నాయో పౌర్ణమాషష్ఠి యాగాలు కొన్ని పెద్ద యాగాలు ఉంటాయి. అంటే 2-3 రోజులు చేసేవి, సాయంత్రం చేసేటివి, 10 రోజులు చేసే అగ్ని యాగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇష్టపూర్తి కోసం యాగాలు ఎందుకు చేస్తాము? ఇష్ట సిద్ధి కోసం, ఇష్టపూర్తి కోసం యాగాలు చేసే వాళ్ళు అనమాట. అందుకే ప్రాచీన కాలం నుంచి కొత్తగా రావడం ఇది పరంపర అనేది. ప్రాచీన కాలం నుంచి యజ్ఞ యాగాల కోసం ఎంతో తపస్సు చేసేవాళ్ళు. మనం రామాయణం ప్రత్యక్షం చూస్తాం. ఆ యజ్ఞ యాగాలను రాక్షసులు ఆ దేవతలకు అందరికీ సిద్ధిస్తాయని చెప్పి ఆ యజ్ఞ యాగాలు చేయకూడదని చెప్పి వాటిని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిని అరికొట్టడం కోసమే రాముని లక్ష్మణ్ణి అడవికి రమ్మని చెప్పి అక్కడ ఉండే ఋషి మహర్షి అంతా కూడా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళని పంపించమని కోరుకుంటామని. ఆ సందర్భంలోనే ఇటువంటి అనేక ఘటనలు మనకు కనిపించామంట. సందర్భాలు రామాయణ ఈ రకంగా విశాలంగా మలుపు తిరిగిందనమాట. అస్తు మొత్తానికి ఈ శబ్దాల యోగంలో చతుర్థి విభక్తి వస్తుంది.
తుమ్ యొక్క అర్థంలో అయితే ఆ భావవచనం యొక్క ప్రాతిపదిక ఉందో దాంతో కూడా చతుర్థి విభక్తి వస్తుంది. అలాగే క్రియార్థ క్రియా ఉపపదంగా ఉంటే కూడా అక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. సామాన్యంగా సంప్రదాయం ఎదుకతి పెట్టామో అందులో సంప్రదాయం అంటే ఒక కర్మ ద్వారా ఎవరైనా సంతోషి పెట్టామో అందులో చతుర్థి విభక్తి వస్తుంది అని మనం చెప్పుకున్నామండి. అస్తు ఇలాగే ఇంకా చతుర్థి ఎక్కడెక్కడ వస్తుంది కొన్ని ఉన్నాయి, అవి మనం రేపు చూద్దామండి. అస్తు ఇందులో ఎదుక సందేహం ఉందా? అస్తు ఇది స్పష్టంగా ఉంది, మనం ఎప్పుడు ఎక్కువ చెప్పుకుంటుంటాం కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇంకో సందేహం ఉంటే త్వరగా చూద్దామండి. మంత్రకాయ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారः మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్కారः మహోదయ. నమస్తే ఆచార్య.